అజిత్ అగర్కర్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి విలన్‌గా మారాడు అని కొంతమంది ఒక అభిప్రాయం. అంటే కొంతమంది కాదు, దాదాపు 80% దాకా. దానికి రీజన్ రోహిత్ అండ్ కోహ్లీ కోసం. బికాస్ ఆఫ్ దట్ ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్ అండ్ కోహ్లీని అతి కష్టం మీద సెలెక్ట్ చేశారని చెప్పేసి జనం యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఫ్యాన్స్ బాధ ఏందంటే ఎందుకురా బాబు ఈయన్ని సెలెక్టర్‌గా చేశారు అని చెప్పేసి అనుకుంటున్నారన్నమాట. అజిత్ అగర్కర్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వరల్డ్ కప్ 2027లో రోహిత్ అండ్ కోహ్లీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ ఆస్ట్రేలియా సిరీస్‌లో వాళ్ళు 3 సెంచరీలు చేసినా కూడా 2 ఇయర్స్ తర్వాత వరల్డ్ కప్‌లో వాళ్ళని సెలెక్ట్ చేస్తామని గ్యారంటీ కూడా లేదు. మనకి కావాల్సిన ట్రోఫీస్ ఆ టైంకి వాళ్ళ ప్లేస్‌లో యంగ్ ప్లేయర్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళిద్దరు గొప్ప ప్లేయర్సే. కానీ వ్యక్తిగతంగా భజన చేసే వేదిక కాదు ఇది ఆయన అన్నమాట. అండ్ ఇంటర్నేషనల్‌గా ఇలా చేస్తూ అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఆయన అన్న మాటలు మీకు తప్పుగా అనిపించవచ్చు కానీ దానిలో కూడా ఒక న్యాయం ఉందని చెప్పేసి నేను అంటాను భయ్య. బికాస్ ఆఫ్ దట్ రోహిత్ అండ్ కోహ్లీ ఇద్దరు కూడా గొప్ప ప్లేయర్స్ భయ్య. ఇండియా ఛాంపియన్‌షిప్ వాళ్ళు మాత్రమే ఆడిన గొప్ప లెజెండ్స్. కానీ అన్ని సందర్భాల్లో రోహిత్ అండ్ కోహ్లీ ఉండాలంటే అన్ని కుదరకపోవచ్చు భయ్య. ఒకప్పుడు వాళ్ళు కూడా యంగ్‌స్టర్సే. ఇప్పుడు మీరు అంటారు ఖచ్చితంగా రోహిత్ అండ్ కోహ్లీ లేకపోతే వరల్డ్ కప్ గెలవడం కష్టం అని చెప్పేసి. యెస్, అఫ్‌కోర్స్ నేను ఒప్పుకుంటాను. ఒకప్పుడు మనం కూడా అన్నాం సచిన్ లేకపోతే వరల్డ్ కప్ గెలవడం కష్టం. అండ్ తర్వాత ధోని, తర్వాత రోహిత్, తర్వాత కోహ్లీ. ఇలా ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తూ ఉంటారు భయ్య. కానీ అన్ని మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్ మాత్రమే ఆడాలనుకుంటే అది మన స్వార్థం అవుతుంది. ఎవరు ఆడినా ఆడకపోయినా ఫైనల్‌గా కావాల్సింది ఇండియా యొక్క గెలుపు మాత్రమే. ఒకప్పుడు లెజెండ్ కపిల్ దేవ్ తర్వాత చూడమనిషి, తర్వాత సచిన్ గారు, తర్వాత సెహ్వాగ్, తర్వాత యువరాజ్ సింగ్, ఇప్పుడు రోహిత్ అండ్ కోహ్లీ. ఇలా చాలా అంటే చాలా మంది ఉన్నారు భయ్య. వాళ్ళ కోసం మాత్రమే మన ఇండియా మ్యాచ్ చూడడం లేదు. మన దేశం కోసం మాత్రం చూస్తున్నాం. లాస్ట్‌కి కావాల్సింది మన గెలుపు మాత్రమే. రోహిత్ అండ్ కోహ్లీ గారు కప్ తెచ్చారని కదా భయ్య మనం ఎంతలా ప్రేమిస్తున్నాం వాళ్ళని. ఒకవేళ అదే లేకుంటే భయ్య మనం ఇంకొన్ని థింక్ చేసాం భయ్య అవునా కాదా? రీసెంట్‌గా తిలక్ వర్మ గారు హైలైట్ అయ్యారు ఆసియా కప్‌లో. అలాగే వాళ్ళ ప్లేస్‌లో మిగతా యంగ్‌స్టర్స్ కూడా వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు కూడా కప్ తెస్తారు భయ్య. అది కూడా మన ఆనందమే కదా! ఆయన అలా మాట్లాడినందుకు ఆయన విలంగా చూడడం కరెక్ట్ కాదని చెప్పేసి నా అభిప్రాయం భయ్య. ఆయన కూడా ఒకప్పుడు ఆల్రౌండర్ భయ్య. ఆయన రికార్డ్స్ కూడా చూస్తే మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా. కావాలంటే ఒకసారి చెప్తాను వినండి. నెంబర్ 1 వరల్డ్‌లో ఉన్న 23 మ్యాచెస్‌లో ఫాస్టెస్ట్ 50 వికెట్ తీసిన ఏకైక వ్యక్తి. ఈ రికార్డ్‌ని 2009 వరకు కూడా ఎవరు కూడా బ్రేక్ చేయలేదు భయ్య. తర్వాత అజంతా మెండిస్ శ్రీలంక క్రికెట్ బ్రేక్ చేశాడు 90s మ్యాచెస్‌లో. నెంబర్ 2 ఫాస్టెస్ట్ 50. 21 బాల్స్‌లో 51 చేసిన ఏకైక ఇండియన్ ప్లేయర్ భయ్య. ఇది జిమ్మామా పైన 2000 రాజ్‌కోట్‌లో. ఇప్పటి వరకు ఓడీఐలో ఎవరు బ్రేక్ చేయలేదు భయ్య. నెంబర్ 3 లార్డ్ సెంచరీ. లార్డ్ టెస్ట్ ఇన్స్‌లో 2002 ఇయర్‌లో ఇంగ్లాండ్ పైన 109 చేసి నాట్‌ఔట్‌గా నిలిచారు భయ్య. కొందరు మాత్రమే లాస్ట్‌లో సెంచరీ చేశారు భయ్య. అందులో ఈయన కూడా ఒకరు. ఇప్పటి వరకు 10 మంది మాత్రమే చేశారని చెప్పేసి ఉంది. నెంబర్ 4 వన్‌డే ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ 200 వికెట్స్ అండ్ 1000 రన్స్ చేసిన ఏకైక వ్యక్తి. ఇది కేవలం 133 మ్యాచ్‌లో భయ్య. ఈ రికార్డ్ అంతకుముందుకు షాన్ పొలాక్ పైన ఉండేది. తర్వాత అగర్కర్ గారు బ్రేక్ చేశారు. నెంబర్ 5 మీకు తెలుసా భయ్య 2003 ఐర్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లో జస్ట్ 41 రన్స్ ఇచ్చి 6 వికెట్ తీసి కీ రోల్‌ని ప్లే చేశారు. హైలైట్ విషయం ఏంటంటే భయ్య ఇండియా 20 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా పైన టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఇక మీరు అర్థం చేసుకోండి ఆయన పర్ఫార్మెన్స్ ఎలాంటిదో ఆ టైంలో. 2001లో ఓడిఐలో 42 రన్స్‌కి 6 వికెట్ తీశారు భయ్య. అండ్ 2002 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో 2007 టీ20 వరల్డ్ కప్‌లో కూడా స్క్వాడ్‌గా కూడా ఉన్నారు భయ్య. అఫ్‌కోర్స్ ఆయనకు ఒక బాంబే డక్ అని కూడా పేరుగా ఉంది. బికాజ్ ఆఫ్ ద 7 సార్లు వరుసగా డక్అవుట్ అయ్యాడు భయ్య టెస్ట్ ఇన్నింగ్స్‌లో. ఆ రికార్డ్ కూడా ఇప్పటికి అలానే ఉంది భయ్య. నాకు తెలిసి ఎవరు రికార్డ్ చేయలేరు అనుకుంటా నెక్స్ట్ అయితే ఐ థింక్. ఇండియా తరపున థర్డ్ హైయెస్ట్ వికెట్ టేకర్ భయ్య ఇన్ వన్‌డే ఇన్నింగ్స్. మీకు తెలుసా భయ్య 200 వికెట్ తీసి లోయెస్ట్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిన ఏకైక వ్యక్తి ఇండియన్ బౌలర్. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఆయనేమో తెలీదు కాబట్టి అలా నెగెటివ్ మాట్లాడుతుందని చెప్పేసి అనుకుంటున్నాం భయ్య. అంతకంటే వేరే ఉద్దేశం అయితే లేదు. రోహిత్ అండ్ కోహ్లీ గారిని తప్పుగా చూపించడం అయితే నా వీడియో అయితే కాదు భయ్య. మనకి కూడా క్రికెట్ ఇష్టం కాబట్టే ఆయన డెసిషన్‌ని మనం పాజిటివ్‌గా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను భయ్య. అంతకంటే వేరే ఉద్దేశం అయితే లేదు. వాటెవర్ ఏంది భయ్య 2027 వరకు రోహిత్ అండ్ కోహ్లీ ఉంటే బాగుంటుందని చెప్పేసి నాకు కూడా అభిప్రాయం భయ్య. బికాజ్ అది లాస్ట్ ఇన్నింగ్స్ అయితే వాళ్ళకి కూడా. ఆళ్ళతో పాటు ఆ కప్ కూడా తీసుకొస్తే ఇంకా బాగుంటది. 2023లో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. ఈసారి అది మాత్రం రిపీట్ కావద్దని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాను భయ్య. ఏదైనా సరే జై భారత్ వందే మాతరం. మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కుదిరితే వచ్చిన వీడియో లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను భయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.